ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే, రాజాజ్ఞ కన్నా తల్లి ప్రేమ గొప్పదని చాటి చెప్పిన గొప్ప స్త్రీ యకేబేదు. ఐగుప్తు రాజు ఫరో హెబ్రీ మగ బిడ్డలను చంపి నదిలో పారవేయబడాలని ఆజ్ఞాపించినప్పుడు మోషే తల్లి యకేబేదు రాజాజ్ఞకు భయపడలేదు. రాజాజ్ఞను ఎదిరించి ఆ తల్లి 3 నెలలు ఆ బాలుని దాచింది. దాయలేనప్పుడు ఆమె చిన్న జమ్ముపెట్టెలో బాలుని పెట్టి నది ఒడ్డున దానిని ఉంచి ప్రార్థించినది. ప్రియులారా, యకేబేదుకున్న ఒకే నిరీక్షణ ఏమంటే, ఫరో కుమార్తె స్నానము చేయుటకు వచ్చునని, ఆమె తన బిడ్డను రక్షించే అవకాశముందని ఆమె గట్టిగా నమ్మింది. ఫరో కుమార్తె స్నానము చేసే స్థలము ఆమెకు తెలుసు. అందుకే జమ్ము పెట్టే ఆ స్థలానికి వెళ్లే విధముగా ఏర్పాటు చేసింది. ఇక ఆపై దేవుని చేతులకు కార్యాన్ని అప్పగించింది. ప్రియులారా, యకేబేదు అనే పేరునకు అర్థం యెహోవా గొప్పవాడు. అమ్రాము అనగా అనుభవము లేనివాడు. తన భర్త పెద్దగా అనుభవము లేకపోయినా తన తల్లిదండ్రులు తనకు పెట్టిన పేరును బట్టి యకేబేదు తన పేరుకు తగినట్లుగా దేవుని గొప్పతనాన్ని నమ్మింది. అవును ప్రియులారా, మన దేవుడు నిజముగా గొప్పవాడు, రక్షించుటకు సమర్థుడు, మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతిమి. గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును కాగా, యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, కానాను దేశములో ఘోరమైన కరువు ఏర్పడినప్పుడు బ్రతకడం కొరకు యోసేపు వలన ఐగుప్తునకు తీసుకువెళ్లబడిన యాకోబు కుటుంబములో లేవి ఒకరు. లేవికి వృద్ధాప్యములో పుట్టిన కుమార్తె ఈ యకేబేదు. యకేబేదు అనగా యెహోవా వాక్కు, మహిమ అని అర్థం. ప్రియులారా, ఈమె యొక్క భర్త అమరాము. వీళ్లకు పుట్టిన పిల్లలు అహరోను, మిరియాము. మోషే 3వ శిశువు. యకేబేదు గర్భములో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు మగబిడ్డలను పుట్టిన వెంటనే చంపివేయాలి అని ఆజ్ఞాపించాడు. ఇలాంటి ఘోరమైన పరిస్థితిలో ఇంకొక శిశువ, మనకొక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల ఉన్నారు కదా, పోతే పోనీ అని సులభంగా ఆలోచించలేదు. ప్రియులారా, మోషేను 3 నెలలు దాచిపెట్టి ఆ తరువాత దాచిపెట్టలేని కారణముతో దేవునిపైన విశ్వాసముంచి మొసళ్లతో నిండియున్న నైలు నదిలో ఆ పిల్లవాడిని ఒక జమ్ము పెట్టెలో పెట్టి వదిలిపెట్టింది. సమస్యలను ఎదుర్కొనే విశ్వాసం, భయాన్ని నెట్టివేసే విశ్వాసం, లోబడే విశ్వాసం యకేబేదులో కనిపించింది. ప్రియులారా, ఫరో కుమార్తె ద్వారా జీతమునకు మళ్ళీ మోషేను పెంచే అవకాశం వచ్చింది. ప్రియులారా, విశ్వసించే వారిని దేవుడు విడిచిపెడతాడా? పిల్లలు మనకు దేవుడిచ్చిన బహుమానం. వాళ్లకు డబ్బులు ఇచ్చే దానికంటే సమయం ఇవ్వడం చాలా ముఖ్యం. ఆమె తన కుమారుడికి పాలు ఇచ్చి పెంచే దానికంటే జీవము గల దేవుని జ్ఞానముతో పెంచింది. అందువలన మోషే రాజభవనములో గల ఆడంబరము కంటే దేవుని చిత్తాన్ని తెలుసుకొనుటయు, పాపములో కలుగు సంతోషాన్ని అనుభవించుట కంటే నిందను భరించుట మేలు అని తెలుసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో మొదటి 5 పుస్తకములను వ్రాసిన మోషేకు ఎక్కడి నుండి దేవుని జ్ఞానము వచ్చి ఉంటుంది? ప్రియులారా, ప్రతి తల్లి తన బిడ్డలను అభివృద్ధి పరుస్తుంది. తల్లి ఒడి బిడ్డకు శ్రేష్టమైన బడి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు?
యెకెబేదు వలె మన పిల్లలకు దేవుని జ్ఞానమును నేర్పిస్తున్నామా? యెకెబేదు తన పిల్లలను పెంచే విధానాన్ని గమనించండి. మిర్యాము ఒక అత్యుత్తమైన గాయకురాలు, దీర్ఘ దర్శకురాలు, ఆరాధన నడిపించే వ్యక్తి. అహరోను ఇశ్రాయేలు యొక్క మొదటి ప్రధానమంత్రి. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి కానానుకు నడిపించే శాంతము గల నాయకుడు. శత్రువైన ఫరో చేతిలో బానిసలుగా ఉన్న దేవుని ప్రజలను విడిపించుటకు దేవునికి మోషే ఉపయోగపడ్డాడు. నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మలను తప్పించుటకు దేవుడు ఉపయోగించే పిల్లలుగా మీ పిల్లలు ఉండవచ్చేమో, ఎవరికి తెలుసు? విశ్వాసురాలైన ఒక తల్లి వలె తన చేతికి అప్పగించిన పిల్లలను పెంచడానికి ప్రభు మనకు కృపను దయచేస్తాడు. ప్రియులారా, పిల్లలు గొప్పవారగుటకు కారణం యెకెబేదు వంటి తల్లులు, దేవుని ఎడల భయభక్తులు గల తల్లులు. చరిత్ర అంతటిలో వారి పిల్లలను గొప్పగా ప్రభావితము చేశారు. యెకెబేదు లాంటి మంచి తల్లి సమర్థురాలు, ధైర్యవంతురాలు, జ్ఞానవంతురాలు సమాజానికి చాలా ముఖ్యం. ప్రియ సహోదరి సహోదరులారా, యెకెబేదు జీవితం దీనిని మనకు చూపిస్తుంది. ఆమె కుమారుడు మోషే చరిత్రలోనే గొప్ప దైవజనునిగా నిలిచిపోయాడు. ఐగుప్తు బానిసత్వం నుండి అతడు హెబ్రీలను విడిపించి నడిపించాడు. అన్య విగ్రహారాధన మధ్య కూడా ఐగుప్తు స్థావరములో భక్తురాలైన తల్లి నుండి నేర్చుకున్నది మోషే ఎన్నటికీ మర్చిపోలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఆదివారం తల్లులైన వారు తమ పిల్లలను గుడిలో ఉండేటట్టు చూసుకోవాలి. ఖచ్చితత్వం కలిగి ఉండి తల్లులైన వారు పిల్లలపై తమ ఆత్మీయ ముద్ర వేయాలి. యేసు క్రీస్తు కొరకు జీవించినట్లు బిడ్డలను పెంచాలి. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొనుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన హస్తముల చాటున సురక్షితముగా భద్రపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శక్తి కలిగిన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా, గడిచిన వారమంతా మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలను తెలియజేయుచున్నాం. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, మా పిల్లలను మేము సరైన మార్గములో పెంచుటకు మాకు జ్ఞానము కొదవగా ఉన్నది నాయనా. అయ్యా, అడుగుచున్నాం, మీ దివ్య జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, వాక్యము చదువుతున్నప్పుడు అర్థము చేసుకునే జ్ఞానము మాలో ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, మా కుటుంబంలోని మా పిల్లలను ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, పొరుగు వారితో ఎలా మెలగాలో మేము వారికి నేర్పించు రీతిగా మీ జ్ఞానము మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మా పిల్లలని తప్పుదారి పట్టించేవారు అనేకులు ఈ లోకములో ఉన్నారు. అయ్యా, వారు చెప్పేది వాక్యానుసారమో కాదో వివేచించుకునే జ్ఞానము, వివేకముగా జీవించు జ్ఞానము మా కుటుంబాలలోని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సమయాన్ని ఏ విధముగా సద్వినియోగము చేసుకోవాలో, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఎరిగే జ్ఞానము మా కుటుంబాలలోని ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, అజ్ఞానముతో తెలియకనే ఎన్నో పాపపు క్రియలలో మా పిల్లలు పాల్గొంటున్నారు. అయ్యా, వారిని క్షమించండి తండ్రి. అయ్యా, తప్పొప్పులు మంచి చెడులు తెలుసుకొని చెడును విడిచి మంచిని చేపట్టే జ్ఞానవంతులుగా మా పిల్లలని తీర్చిదిద్దుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణాన్ని జ్ఞాపకము చేసుకొని సురక్షితముగా బిడ్డలందరినీ వారి గమ్యస్థానాలకు చేర్చుమని వేడుకొంచున్నాం. అయా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం.
అయ్యా, మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తంతో బిడ్డల్ని ముట్టి ఈ రాత్రి బిడ్డలకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నాయనా. వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాలు జరిగి సంతానం లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొంచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొంచున్నాం. దేవా, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటినీ ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చమని వేడుకొంచున్నాం. అయ్యా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ రాత్రి ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను మీ కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినములోనికి ప్రవేశింపజేసి మీ ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.